హలో సితారా హైడ్రోన్యూట్రీ. లాస్ట్ వీడియో కమెంట్ చూసాము. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ కన్సర్న్. అన్ని అప్లయన్సెస్ చెక్ చేశాక కరెంట్ ఎందుకు డ్రాప్ అవుతుందో తెలియలేదు. మేబీ ట్రాన్స్ఫార్మర్లో ప్రాబ్లం ఉండొచ్చేమో అని ఇన్పుట్ కరెంట్ రీడింగ్ కోసం ఫేస్ టు ఫేస్ కరెంట్ రీడింగ్ ల్యాంప్స్, వోల్ట్మీటర్, అమీటర్ ఇన్స్టాల్ చేయించాం. అయినా మళ్ళీ కరెంట్ ప్రాబ్లం అర్థం కాలేదు. మళ్ళీ కెపాసిటర్ని కూడా కనెక్ట్ చేసి చూసాం, బట్ నో యూస్. ప్యానెల్లో ఏమైనా ప్రాబ్లం ఉందేమోనని ఫ్యాన్స్ని డైరెక్ట్గా ఐసోలేటర్ కనెక్ట్ చేసి ట్రాన్స్ఫార్మర్కి కనెక్ట్ చేసాం. కొంతసేపు వరకు 4 ఫ్యాన్స్ రన్ అయ్యింది, బట్ ఒక ఫేస్ కాలిపోయింది. మళ్ళీ ఇంకో ఫేస్తో కనెక్ట్ చేసి చూసాము, వర్క్ అయింది. బట్ ఇంకా ప్రాబ్లం ఎక్కడుందో అసలు తెలియలేదు. కాలిపోయిన ఫేస్ని రీప్లేస్ చేయడానికి లైన్ మ్యాన్ని పిలిచి కనెక్ట్ చేయించాము. ఇప్పుడు అన్ని ఫేసెస్ కరెక్ట్గా నడుస్తుంది. ఫైనల్గా ఒకరోజు ప్రాబ్లం ఏందో తెలిసింది. అసలు మేము ఎక్కడ మిస్టేక్ చేసామంటే, ఎప్పుడు ఫ్యాన్స్ స్టార్ట్ చేసేటప్పుడు ప్యానల్ రీడింగ్ మాత్రమే చూసాం, కానీ వాల్ట్మీటర్, అమీటర్ని చెక్ చేయలేదు. మెయిన్ ప్రాబ్లం ఫ్యాన్ వల్లనే వచ్చింది. ఎలా అంటే, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ రొటేట్ అవ్వాలంటే ఇనిషియల్గా 2x పవర్ని సప్లై చేయాలి. ఎందుకంటే లా ఆఫ్ ఇనర్షియా. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ రెస్ట్ పొజిషన్ నుంచి మూమెంట్ తీసుకోవాలంటే దానికి ఇనిషియల్గా డబుల్ పవర్ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది యాజ్ కంపేర్ టు మూమెంట్ పవర్. ప్రాబ్లం తెలిసింది, కానీ ఏ ఎక్విప్మెంట్ కనెక్ట్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందో ఇంకా క్లారిటీ రాలేదు. ప్రాబ్లమ్ని ఎలా అయినా సాల్వ్ చేయాలని రీసెర్చ్ చేశాను. కొన్ని కాంటాక్ట్స్ తీసుకొని డౌట్గానే మహారాష్ట్రకి వెళ్ళాను. ఎప్పుడు ఒంటరిగా తెలియని ప్లేస్కి వెళ్ళలేదు. ఒకవైపు ప్రాబ్లం సాల్వ్ అవుతుందో లేదో అన్న టెన్షన్, ఇంకోవైపు ఫామ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాను, ఈల్డ్ ఎప్పుడు గ్రో అవుతుందో అన్న బాధ. మేము అనుకుంటే ఈ ప్రాబ్లం ఎప్పుడో సాల్వ్ అయ్యేది. ఎలా అంటే, మాకు 3 ఫేస్ కరెంట్ ఉంది. మేము 3 ఫేస్ ఫ్యాన్ అండ్ ప్యానెల్ పెట్టుకుంటే ప్రాబ్లం సాల్వ్. బట్ మేము పెట్టుకుంది సింగిల్ ఫేస్ ఫ్యాన్ అండ్ ప్యానెల్. ఎందుకంటే కొంతమంది కస్టమర్ దగ్గర సింగిల్ ఫేస్ కరెంట్ మాత్రమే ఉంటుంది, 3 ఫేస్ కరెంట్ ఉండదు. 3 ఫేస్ కరెంట్ ఉన్న వాళ్ళు ఫామ్ని ఈజీగా పెట్టుకోవచ్చు, బట్ సింగిల్ ఫేస్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఫామ్ పెట్టుకోలేరు కదా. సో సింగిల్ ఫేస్ కరెంట్ ఉన్న వాళ్ళకి కూడా ఏ ప్రాబ్లం రాకుండా చేయాలని ఇంతలా రీసెర్చ్ చేస్తున్నాము. సొల్యూషన్ కోసం ఎంత దూరం అన్నా వెళ్తాం. ప్రాబ్లం ఎంత పెద్దగా ఉన్నా సొల్యూషన్ తీసుకొచ్చే బాధ్యత మాది. నాసిక్ రీచ్ అయ్యి ఫ్రెండ్ని కలిశాను. ఫ్యాన్, ప్యానెల్ ఎంత కరెంట్ కన్జ్యూమ్ చేస్తాయో తెలుసుకున్నాను. అండ్ స్ట్రాబెర్రీ ఫార్మింగ్ రీసెర్చ్ కూడా చేశాను. స్ట్రాబెర్రీ ఫార్మింగ్ నాసిక్లో మాత్రమే కాదు, మన టెంపరేచర్ కంట్రోల్ పాలీహౌస్లో కూడా పండించుకోవచ్చు. స్ట్రాబెర్రీకి కావాల్సింది టెంపరేచర్ మెయింటైన్ చేస్తే చాలు. మళ్ళీ 4 డేస్ తర్వాత రిటర్న్ వచ్చి డైరెక్ట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేశాము. ఆఫ్టర్నూన్ వర్క్ స్టార్ట్ చేస్తే నైట్ 10 అయింది. ఫైనల్గా ఎలక్ట్రీషియన్ హ్యాపీ. మాకు కూడా చేసిన స్ట్రగల్స్కి ఫలితం దొరికింది. काम कर रहे वाले सक्सेस